మావో తీసుకొచ్చిన కొన్ని పాలసీస్ వల్ల చైనా పరిస్థితి చాలా వరస్ట్ అయిపోయింది. ఇతను ఒక డిక్టేటర్. ఇండస్ట్రీస్ మీద, ఎక్స్పోర్ట్స్ మీద ఫోకస్ చేసిన ప్రతి పాలసీ అతను నచ్చినట్టే ఇంప్లిమెంట్ చేసేవాడు. రైతులు పండించిన పంట నుండి ఇండస్ట్రీస్ వరకు అన్ని గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండాలని చూసేవాడు. ప్రజలు ఎంత సఫర్ అవుతున్నా, సొంత క్యాబినెట్ లోని మినిస్టర్స్ ఈ పాలసీ వద్దు అని సజెస్ట్ చేస్తున్నా వాళ్ళ మీద కేసెస్ పెట్టి మరీ తను అనుకున్న పాలసీని, ఐడియాని ఇంప్లిమెంట్ చేసేవాడు. ఇందులో ఒకటి 1958 నుంచి 62 మధ్యలో తీసుకొచ్చిన ద గ్రేట్ లీప్ ఫార్వర్డ్. ఇది తర్వాత ఒక హ్యూజ్ డిజాస్టర్ అయింది. రైతుల్ని వాళ్ళ భూముల్లో సొంతగా పంట పండించుకోవడం బ్యాన్ చేశారు. భూములు మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకొని రైతుల్ని స్మాల్ గ్రూప్స్గా డివైడ్ చేసి వాళ్ళందరికీ కలిపి ఒక భూమి ఇచ్చి అందరూ అక్కడే పంట పండించాలి అని చెప్పేవాడు. దీంతో రైతులకు వాళ్ళ సొంత భూమి అనేది లేకుండా పోయింది. రైతులు కేవలం అగ్రికల్చర్కే కాకుండా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లో కూడా హెల్ప్ అవ్వాలి అని ప్రతి ఇంట్లో స్టీల్ ఫర్నేసెస్ ని బిల్డ్ చేయాలి అని చెప్పాడు. ఎందుకు అంటే రైతులు ఖాళీగా ఉన్న టైంలో స్టీల్ ని కరిగించడం కోసం. బట్ ఈ ఫర్నేసెస్ ని పండించాలి అంటే పెద్ద మొత్తంలో కట్టెలు కావాల్సి రావడంతో చైనాలో ఉన్న 10% ఫారెస్ట్ ఏరియా నాశనం అయిపోయింది. వీటన్నిటి వల్ల చైనాలో కరువు వచ్చి దాదాపు 1 కోటి నుండి 5 కోట్ల మంది చనిపోయారు. ఇదే ద గ్రేట్ చైనీస్ ఫెమైన్.